రైట్ మూవింగ్ ఆన్. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్కు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, భూగర్భ సొరంగ మార్గాల నిర్మాణాలకు పాలనాపర అనుమతులు జారీ చేసింది. 826 కోట్ల ఖర్చుతో 2 దశల్లో నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్ల దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఫస్ట్ జంక్షన్ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర మనం ఉన్నాము. ఈ ఎంట్రన్స్ దగ్గర సికింద్రాబాద్, పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు ఒక రోడ్డు ఉంటుంది. అట్లాగే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి జంక్షన్ కేబీఆర్ పార్క్ జంక్షన్ దగ్గర సెట్ అయిపోయి ఇక్కడ నుంచి బసవతారక్ హాస్పిటల్, తెలంగాణ భవన్, అగ్రసేన్కి సంబంధించినటువంటి జంక్షన్ వరకు మరొక రోడ్డు ఉంటుంది. మొత్తం 4 కూడళ్లను ఈ జంక్షన్ కలుపుతుంది. ఈ జంక్షన్ వద్ద ఒక ఫ్లైఓవరు, 3 లైన్లకు సంబంధించినటువంటి ఫ్లైఓవరు, టువర్డ్స్ పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఒక ఫ్లైఓవర్ రానుంది. ఇది 3 లైన్లకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్. అట్లాగే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇప్పుడు మనకు విజువల్లో కనిపించేటువంటి బసవతారక్ రోడ్డు ఏదైతే ఉందో ఇది అగ్రసేన్ జంక్షన్ వరకు టచ్ అవుతుంది. ఈ రోడ్డు వద్ద అండర్ పాస్ కన్స్ట్రక్షన్ రానుంది. అది 2 లైన్లకు సంబంధించినటువంటి అండర్ పాస్ రోడ్డుగా ఉంటుంది. ఎక్కడా కూడా వాటర్ స్ట్రాటజిక్ వర్షం కొట్టినప్పుడు నీళ్లు నిలవకుండా అండర్ పాస్లలో నిర్మాణం చేపట్టబోతున్నట్లు అధికారులు చెప్పారు. దాంతోపాటు ఈ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ సిగ్నల్ నుంచి, చౌరస్తా నుంచి, జంక్షన్ నుంచి టువర్డ్స్ పంజాగుట్ట వరకు అండర్ పాస్కు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేస్తాము అని అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, అట్లాగే ఒక అండర్ పాస్ ఉంటుంది. 2వ అతిపెద్ద జంక్షన్, చాలా కీలకమైనటువంటి జంక్షన్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 2 ఫ్లైఓవర్లు రాబోతూ ఉన్నాయి. ఒకటి కేబీఆర్ పార్క్ పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ రాబోతూ ఉంది. అట్లాగే రోడ్ నెంబర్ 45 నుంచి యూసఫ్గూడకు సంబంధించినటువంటి జంక్షన్లను కలుపుతూ ఒక ఫ్లైఓవర్ రాబోతూ ఉంది. అట్లాగే 3 ఫ్లైఓవర్లు ఉంటాయి. అట్లాగే ఒక అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాస్ వై జంక్షన్ టైప్లో ఉంటుంది. ఒకటి కేబీఆర్ పార్క్, బసవతారక్ హాస్పిటల్ని కలిపేటువంటి అండర్ పాస్ ఒకటి ఉంటే, రెండవది యూసఫ్గూడకు సంబంధించినటువంటి రోడ్డును కలిపేటువంటి ఫ్లైఓవర్ మరొకటి ఉంటుంది. మొత్తం 2 ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్, 3 కీలకమైనటువంటి నిర్మాణాలు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర జరగబోతూ ఉన్నాయి. జూబ్లీ చెక్ పోస్ట్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి జంక్షన్గా అగ్రసేన్ జంక్షన్ను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. 2 జంక్షన్స్ అగ్రసేన్కు, జూబ్లీ చెక్ పోస్ట్కు మధ్యలో వస్తాయి. ఒకటి రోడ్ నెంబర్ 5, అక్కడ కూడా రోడ్ నెంబర్ 45 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఒక ఫ్లైఓవర్, ఒక అండర్ పాస్ వస్తుంది. దాని తర్వాత వచ్చేటువంటి ఏదైతే ఫిలిం నగర్ జంక్షన్ ఉందో అక్కడ కూడా ఈ అగ్రసేన్ జంక్షన్ నుంచి ఫిలిం నగర్ వెళ్ళేందుకు ఒక ఫ్లైఓవర్ను వేస్తున్నారు. అట్లాగే ఫిలిం నగర్ నుంచి చెక్ పోస్ట్కు వెళ్ళేటువంటి దారిలో అండర్ పాస్ కన్స్ట్రక్షన్ రానుంది. దాని తర్వాత అగ్రసేన్ జంక్షన్ 3వది వస్తుంది. ఇక్కడ ఒక అండర్ పాస్, అట్లాగే ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ ఫిలిం నగర్ నుంచి టువర్డ్స్ మాసప్ ట్యాంక్ వెళ్ళేటువంటి రోడ్డు, పెన్షన్ ఆఫీస్ రోడ్ నెంబర్ 12కి వెళ్ళేటువంటి రోడ్లో ఫ్లైఓవర్ వస్తుంది. అట్లాగే అండర్ పాస్ కేబీఆర్ పార్క్, బసవతారక్ జంక్షన్ నుంచి ఇటు ఏదైతే అగ్రసేన్కు టచ్ అయ్యి అగ్రసేన్ నుంచి ఫిలిం నగర్ వెళ్ళేటువంటి జంక్షన్కు అండర్ పాస్ వస్తుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ అటు బసవతారక్ జంక్షన్ దగ్గర కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ అగ్రసేన్ జంక్షన్ నుంచి కేబీఆర్ రోడ్ నెంబర్ 10కు వెళ్ళేటువంటి రోడ్డుకి ఫ్లైఓవర్ వేస్తున్నారు. కేబీఆర్ పార్క్ నుంచి అగ్రసేన్ జంక్షన్కు వచ్చేటువంటి జంక్షన్ వద్దకి అండర్ పాస్ రోడ్డును కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీంతో మొత్తం కేబీఆర్ పార్కు చుట్టూ 6 అండర్ పాస్లు, అట్లాగే 6 ఫ్లైఓవర్లు నిర్మాణం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీని తర్వాత ఇక్కడితో ముగుస్తుంది. మరి రాబోయేటువంటి ఇప్పటికైతే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడు బడ్జెట్ రిలీజ్ చేస్తారు, పనులు ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పటిలోగా దీన్ని కంప్లీట్ చేస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.